ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వీరాంజనేయులు. మీరు చూస్తున్నారు నిఫ్టీ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో నిఫ్టీ 50లో రేపు మనం ట్రేడ్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మనకి రేపు స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనము ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు, అదేవిధంగా మనకి డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మన ఛానల్కి గ్రోత్ పెరుగుతుంది ఫ్రెండ్స్. నాకు కూడా మోటివేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనము అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనము నిఫ్టీ 50 డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఫ్రెండ్స్ ఇది మదర్ క్యాండిల్. సో చూడండి, మదర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మదర్ క్యాండిల్లో ఇది చూడండి, ఇది బేబీ క్యాండిల్ ఫ్రెండ్స్. సో మదర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, ఎప్పుడైనా సరే మదర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మదర్ క్యాండిల్ ఏదైతే హైలో ఉందో సో అది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా హైలో, అదేవిధంగా బేబీ క్యాండిల్ హైలో. సో దాదాపు సేమ్ హైస్ ఉన్నాయి చూడండి. మార్కెట్ ఎప్పుడు కూడా ఏదైతే బేబీ క్యాండిల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ బేబీ క్యాండిల్ చూస్తారు కదా, బేబీ క్యాండిల్ పైన మార్కెట్ ఉన్నంత వరకు మనకి బుల్లిష్గానే ఉంచండి ఏ ఏరియా వరకు. కాకపోతే మదర్ క్యాండిల్ హైని టచ్ చేయలేదు. టచ్ చేయకుండానే ఏదైతే బేబీ క్యాండిల్ ఏదైతే ఉందో, హై ఉందో, దాని లోపలే మార్కెట్ మనకి ఫాలో అయింది ఫ్రెండ్స్. మనకి క్లోజ్ అయింది చూడండి, మనకి మార్కెట్ ఆ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. సో మార్కెట్ మనకి రేపు డే క్యాండిల్ ప్రకారము ఈ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి చూడండి, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా చూడండి, స్మాల్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మ్యాక్సిమం మనకి ఇంతవరకు వెళ్ళి ఇక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకి ఫాలో అయ్యే అవకాశం ఫ్రెండ్స్ డే క్యాండిల్ ప్రకారం. అదేవిధంగా చూడండి, చిన్న స్మాల్ గ్యాప్ అప్ అయినా కూడా డే క్యాండిల్ ప్రకారం చిన్న ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయినా కూడా మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఫ్రెండ్స్ మనకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిన్న స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వచ్చి ఈ లెవెల్లో కానీ ఈ లెవెల్లో కానీ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ డే క్యాండిల్ ప్రకారం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మీకు అనాలిసిస్లో చూపించాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ ప్రతిసారి మార్కెట్ హిస్టరీ రిపీట్ చేస్తూనే ఉంది. ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఏదైతే ఫస్ట్ టైం మనకి ఏదైతే లో టచ్ చేసిందో ఆ ఏరియా బ్రేక్ చేసింది ఫ్రెండ్స్ చూడండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైం ఏదైతే ఏ లెవెల్ అయితే టచ్ చేసిందో ఆ లెవెల్ బ్రేక్ చేసేసింది చూడండి. మార్కెట్ రివర్స్ అలా పైకి వెళ్ళి అదే ఏరియా కంటిన్యూ అదే ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫస్ట్ టైం ఎక్కడ టచ్ చేసింది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ టచ్ చేసింది కదా, కానీ మార్కెట్ కిందకి వచ్చి మళ్ళీ అది బ్రేక్ చేసుకుంటూ పైన ఆ ట్రెండ్ అయితే కంటిన్యూ చేయలేకపోయింది ఫ్రెండ్స్ చూడండి. సో మనకి నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మనకి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఏదైతే ఈ లెవెల్ని టచ్ చేసిందో మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాల్సింది ఫ్రెండ్స్ మనకి. యాక్చువల్గా ఇక్కడ డబ్ల్యూ ఫామ్ క్రియేట్ చేసి పైకి వెళ్ళి ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి మార్కెట్
పైకి వెళ్ళే అవకాశం ఉండాలి. యాక్చువల్గా అది జరగాలి ఫ్రెండ్స్, కానీ అది జరగలేదు. చూడండి ఏ హిస్టరీ ప్రకారం మనకు అది జరగలేదు అనమాట. సో మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనం దీన్ని బట్టి మనకి చూడండి ఇక్కడ కూడా చూడండి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి ఫస్ట్ టైం ఇక్కడ టచ్ చేసింది, ఈ లెవెల్ దాకా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ మనకి మార్కెట్, మళ్ళీ ఫాల్ అవుతుంది. సో నెగిటివ్ ట్రెండ్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మనకి. మనం అప్పుడే మనకి ట్రెండ్ చేంజ్ అయింది అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్, మనకి కొద్దిగా నెగిటివ్గానే ఉంది మార్కెట్. సో డే అనాలిసిస్ ప్రకారం రేపు కూడా మార్కెట్లో ఫాల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనకి. సో నెక్స్ట్ మళ్ళీ మనము 5 minutesలోకి వచ్చేద్దాము. చూడండి 5 minutesలో, సో 5 minutesలో డే క్యాండిల్ ప్రకారం చూడండి లెవెల్స్ చేసి గీస్తాను. చూడండి ఇది డే లెవెల్స్ ఫ్రెండ్స్, ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్. ఇన్సైడ్ క్యాండిల్ హై, బేబీ క్యాండిల్ హై ఫ్రెండ్స్ మనకి. 5 minutes వచ్చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా మన నెగిటివ్ క్లోజింగ్ వచ్చింది మనకి. సో మనకి సపోర్ట్ తీసుకున్నాం, ఫిబోనాచి తీసుకున్నాం, డే హై డే లో ఫ్రెండ్స్ మనకి. చూడండి ఇవి లెవెల్స్ మనకి. సో చూడండి ఫిబోనాచి నేను చూడండి ఇక్కడ రెడ్ క్లోజ్ అయింది కాబట్టి ఫ్రెండ్స్, డే క్యాండిల్ మనకి ఇక్కడ చూడండి డే క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్ మనకి. సో నేను 5 minutesలో ఫిబోనాచి తీసుకున్నాను. చూడండి మళ్ళీ తీసుకుంటాను, ఇది రెడ్ క్యాండిల్ మనకి, రెడ్ క్యాండిల్ కాబట్టి నెగిటివ్ క్లోజింగ్ కాబట్టి ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ పైనుంచి ఫాల్ అయింది కాబట్టి నేను పైనుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి డే హై డే లో. అదే అలా కాకుండా ఇక్కడ చూడండి మనకి ఈ నిన్నటి మార్కెట్లో చూడండి ఇక్కడ మనకి ఓపెన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఇక్కడ డే లో నుంచి డే హైకి ఫిబోనాచి తీసుకుంటారనమాట. చూడండి సో మనకి ఆ రోజు నెక్స్ట్ డేకి మనకి సపోర్ట్ అండ్ లెవెల్స్ అనేవి మనకి ఈ ఫిబోనాచి ద్వారా మనం సపోర్ట్ అండ్ లెవెల్స్ మనం గీసుకోవచ్చు అనమాట, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఈరోజు రేపటికి నేను తీసుకుంటాను అనమాట. సో సింపుల్గా డే క్యాండిల్ ప్రకారం మనం లెవెల్స్ గీసుకున్నాము, అదేవిధంగా ఫిబోనాచి లెవెల్స్ కూడా గీసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మనం చూడండి. సో మార్కెట్లో రేపు చూడండి మనకి 50% లెవెల్స్ ఎంత వస్తుంది మేడం, 23,200. సో 23,200 అనేది వెరీ స్ట్రాంగ్ 50% లెవెల్ కదా ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్. సో రేపు మనకి 23,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుందంటే ఈ ఏరియా మనకి చూడండి ఇక్కడ ఆల్రెడీ చూడండి మనకి ఈ ఏరియాలో మనకి బేబీ క్యాండిల్ హై కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి. సో ఈ ఏరియా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నెక్స్ట్ డేటా పాయింట్స్ చెక్ చేద్దాం. సో డేటా పాయింట్స్ ప్రకారం చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఫ్రెండ్స్ మనకి 23,000 దగ్గర ఓపెన్ సపోర్ట్ ఉంది చూడండి 23,000 దగ్గర. సో మనకి ఇది ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి స్వింగ్ పాయింట్ ఉంది కదా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉపయోగపడుతుంది మనకి 23,000 రౌండ్ నంబర్ ప్లస్ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ 2 times మార్కెట్ పైకి చూడండి ఫ్రెండ్స్. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి మనకి చూడండి 23,200 చూడండి మనకి డేటా పాయింట్స్ ఏం చెప్తే 23,200 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ మనకి. సో మార్కెట్ మనకి ఈ 23,200 దగ్గరకు వచ్చిందంటే చూడండి ఈ ఏరియా చూడండి ఈ ఏరియా మనకి 23,200. సో ఈ ఏరియా మనకి రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ మనకి. సో తీసేద్దాం ఈ లెవెల్స్ అన్ని తీసేద్దాం.
సో మనకి వెరీ స్ట్రాంగ్. సో మనకి ఈ ఏరియా 23,200 ఏదైతే ఉందో ఈ ఏరియా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో మనకి ఈ ఏరియా వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్. సో మార్కెట్లో ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనం పైకి లేదంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లాట్గా ఓపెన్ కిందకి వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనం ఈ ఏరియాలో సెల్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు 23,200. సో అదేవిధంగా మనం ఓఐ చేంజ్ నిన్న మార్కెట్లో ఏం జరిగిందని చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది మనకి నిన్న ఓఐ చేంజ్ నిన్న ఎలా జరిగింది చూద్దాం. ఇవే లెవెల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూద్దాం. చూడండి 23,100 చూడండి 23,000 దగ్గర చూడండి ఇక్కడ మనకి. సో చూడండి 23,000 దగ్గర మనకి ఓఐ ఉంది. కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఫ్రెండ్స్ మనకి అక్కడ ఆ లెవెల్లో మనకి చూడండి ఆ లెవెల్లో ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్లో ఎవరైతే పుట్స్ బై చేశారో వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేసుకున్నారు. సో ఈ లెవెల్ మనకంతా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. మనకి ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ లెవెల్ ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి అంటే చూడండి మార్కెట్ ఈ లెవెల్లో మార్కెట్ ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ టచ్లో మాత్రం బై చేయకూడదు ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైనా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తేనే ఇక్కడ మనం బై చేయాలి. ఈ లెవెల్లో కానీ ఈ లెవెల్లో కానీ. సో ఫస్ట్ మార్కెట్ ఇక్కడ రాగానే మనం బై చేయకూడదు కంపల్సరీ. సో ఇది వీక్ సపోర్ట్ అనమాట. చూడండి మార్కెట్ ఈ లెవెల్లో క్లోజ్ అయింది. ఈ క్లోజింగ్ కింద ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ అనేది వీక్ సపోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎలా ఉందో చూద్దాం. చూడండి రెసిస్టెన్స్ 23,200 చూడండి ఈ లెవెల్లో ఎవరైతే పుట్స్ మనకి బై చేస్తున్నారో వాళ్ళ పొజిషన్ కూడా కంప్లీట్ క్లోజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి 23,200 కన్నా ఇంకా మార్కెట్ కింద పడిపోయే అవకాశమే ఎక్కువ ఉందన్నమాట. సో రేపు మార్కెట్ చూడండి ఇక్కడ దాకా వచ్చే అవకాశం కూడా లేదంటున్నారు పెద్ద వాళ్ళు అయితే. 23,200 ఇక్కడన్నా ఏవైతే పుట్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా వాళ్ళు తీసేసుకున్నారు ఇక్కడ. సో ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ మనకి రేపు మార్కెట్లో. ఈ ఏరియా మనకి రేపు క్రూషియల్ అనమాట. ఈ ఏరియా మనకి రేపు క్రూషియల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి వెరీ వెరీ క్రూషియల్. చూడండి ఫ్రెండ్స్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ మనకి కన్ఫర్మ్ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్ డే హై రెసిస్టెన్స్. దిస్ ఈజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ మనకి. సపోర్ట్ వీక్ సపోర్ట్. ఇది సపోర్ట్ వీక్ ఫ్రెండ్స్ మనకి. సో ఇది కానీ బ్రేక్ చేసిందంటే మనకి లెవెల్స్ సో మనకి ఇది కానీ బ్రేక్ చేసిందంటే ఈ లో 22,800 ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ మనకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ మనకి అనాలిసిస్ చేద్దాం. ఎఫ్ఐ డేటా ఎలా చూడండి. ఇండెక్స్ ఫ్యూచర్స్ మాత్రం మనకి బుల్లిష్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇండెక్స్ ఫ్యూచర్స్ మనకి బుల్లిష్ చూపిస్తుంది మనకి. అదేవిధంగా ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసి ఇండెక్సెస్ అనమాట మనకి. ఎఫ్ఐఎస్ మనకి
ఫ్యూచర్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు, బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్గా ఉన్నారు, కానీ ఆప్షన్స్లో మాత్రం ఇండెసిసివ్గా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ మనకు చూడండి, ఓఐ చేంజ్ మాత్రం చాలా నీట్గా ఉందన్నమాట. సో మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారము నెగిటివ్ ఉంది ఫ్రెండ్స్, ఓఏ డేటా ప్రకారం నెగిటివ్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఫ్యూచర్ చార్ట్ ఒక్కటి మాత్రమే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ చూపిస్తుంది. సో మ్యాక్సిమం మనకి డేటా పాయింట్స్ బేరిషే చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో రేపు కూడా మనం ట్రేడ్స్ సేఫర్ సైడ్ అంటే బేరిష్ సైడ్ ఉండడం అనేది సేఫర్ సైడ్ ఫ్రెండ్స్ మనకి. సో మనకి ఈ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపు చూడండి, ఈ ఏరియాకి ఏదన్నా వచ్చినప్పుడు ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చిందంటే ఇక్కడ బై చేయడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తేనే మనం బై చేయాలి. సో ఈ ఏరియాలో మనం డబ్ల్యూ ప్యాటర్న్ బై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్రేక్ చేస్తే ఈ రీటెస్ట్ దగ్గర మనం ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి బై చేయాలనుకుంటే మాత్రం ఈ లెవెల్స్ దగ్గర బై చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్ ఈ లెవెల్ అలా కాకుండా చూడండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి ఫాల్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనకి రీటెస్ట్ చేస్తే ఇక్కడ మనం సెల్ చేయొచ్చు ఈ టార్గెట్ వరకు. సో ఇక్కడ మనం బై చేయొచ్చు, ఇక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీస్, ఇక్కడ ఏదైనా మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ మనం బై చేయొచ్చు. ఇక్కడ మనం డబ్ల్యూ ఫామ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సెల్ చేస్తున్నారో ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ బై చేయొచ్చు. సో ట్రేడ్స్ మీరు రేపు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు నేను లైవ్లో వస్తాను, ఈ లెవెల్స్ మనం ఎలా వర్కౌట్ అవుతున్నాయి ఏంటనేది కూడా నేను మీకు లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బై.